డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి తన రాజ్యసభ ఎంపీలు మొత్తాన్ని తెలుగుదేశంలోకి వెళ్ళమని ఎందుకంటూ ఉన్నాడు? విజయసాయి రెడ్డి అమిత్ షాల భేటీ 3 సార్లు భేటీ అయినట్టుగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా వాళ్ళ భేటీ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి అసలు ప్లాన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలు మొత్తాన్ని, రాజ్యసభలో ఏ ఎంపీలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నమే ఇప్పటి వరకు చేశాడు. కానీ ఎంపీలు చాలామంది మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేం, మేము వెళ్ళిపోతాం అనే సంకేతాలే ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ఈ ఎంపీలందరూ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా ఇష్టపడుతున్నట్టుగా వాళ్ళు లేనట్టుగానే సమాచారం వస్తుంది. అయితే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ నిండుగా ఈ ఎంపీలందరినీ చంద్రబాబు నాయుడు సంతలో పశువులాగా కొనేస్తూ ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడికి బాగా వెన్నతో పెట్టిన విద్య, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటాడు అని 2-3 రోజులుగా కథనాల మీద కథనాలు ఎందుకు రాస్తూ ఉన్నారు అని దాని వెనకున్న అసలు రహస్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేయదలుచుకున్నాడు అని అంటే కనుక దానికి వెనకున్న కారణాలనే మనం ఎక్కువగా అన్వేషించాలి. జగన్ బయటకు మాట్లాడే మాటని అస్సలు ఏ మేరకు సీరియస్గా తీసుకునే అవసరమే లేదు. దాని వెనకున్న ఏం కారణాలు ఉన్నాయి, దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాలు ఏమిటి అనేది ఎక్కువగా ఆలోచించి దాని గురించి కనుక మనం స్టడీ చేస్తే అసలు ఏం జరగబోతోంది, జగన్ ప్లాన్ ఏమిటి అనేది మనకి పక్కాగా అర్థమైపోతుంది. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు అర్థమయ్యేది అదే, మనం గ్రహించవలసింది అదే. జగన్ మాట్లాడే ప్రతి మాటని దేన్ని పట్టించుకోకూడదు, ఆయన బయటకు చెప్పే మాటని దేన్ని పట్టించుకోకూడదు. ఆ మాట వెనకున్న కారణాలు ఏమిటి, ఆయన ఏం పని చేయబోతూ ఉన్నాడనేది ఆ వెనకున్న కారణాల ద్వారా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో ఇలాంటి కథనాలన్నీ రాపించాడు. చంద్రబాబు నాయుడే ఈ ఎంపీలు మొత్తాన్ని కొనేస్తూ ఉన్నాడు, సో వాళ్ళందరితో బేరం పెడుతూ ఉన్నాడు, వాళ్ళు కూడా గోడ మీద పిల్లులాగా ఎప్పుడైనా సరే టీడీపీ పార్టీలోకి జంప్ అయిపోవటానికి రెడీగా ఉన్నారు అనే కథనాన్ని ప్రసారం చేపించాడు అని అంటే దాని వెనకున్న ఉద్దేశం ఒకటే. ఈ ఎంపీలందరూ గనక మీరు గనక పార్టీ మారి వెళ్ళేటట్టయితే వాళ్ళందరికీ ఒక సూచన అన్నమాట ఇది. వెళ్తే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి తప్ప బీజేపీలోకి వెళ్ళకండి అనేది ఆయన ఇవ్వదలుచుకున్న హింటు. ఆ హింటుని ఈ ఎంపీలందరికీ ఆయన చేరవేయటానికి ఉన్న మాధ్యమం ఇక సాక్షి మీడియానే. సాక్షిలో గనక ఈ రకంగా రాస్తే అంటే మరొక కొంతమంది దాని వెనక ఎలా ఉండొచ్చు అని వేరే కథనం ఒకటి చెప్పే ఆస్కారం ఉంది. అదేమిటయ్యా అంటే ఈ ఎంపీలందరినీ చంద్రబాబు నాయుడు కొంటున్నాడనే కథనాలు ప్రసారం చేస్తే బాబు కొనకుండా ఆగుతాడనో, లేకపోతే చేర్చుకోకుండా ఆగుతాడనో, లేకపోతే వాళ్ళకు మంతనాలు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నా కానీ ఈయన సిద్ధంగా ఉండడనో, ఇలాంటి కారణాలు ఏవో చెబుతారు. కానీ అవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు తీసుకోదలుచుకుంటే వెంటనే తీసేసుకుంటాడు. ఈ సాక్షిలో వచ్చే కథనాలు వేటిని పట్టించుకునే అవకాశమే ఉండదు. వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసైనా సరే ఆయన తీసుకోదలుచుకుంటే తీసుకుంటాడు. కానీ బీజేపీని విజయసాయి రెడ్డి ఎందుకు కలుస్తూ ఉన్నాడు? అందున అమిత్ షా తోటి 2-3 సార్లు భేటీ ఎందుకు అయ్యాడు? దాని వెనుకున్న కారణం ఏమిటి? అవన్నిటినీ కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే విజయసాయి రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు మొత్తాన్ని గంపగొత్తగా తీసుకెళ్లి బీజేపీలో విలీనం అనే పేరుతోటి వెళ్ళదలుచుకున్నాడు అనే కథనాలు బయటకు వస్తున్నాయి. కానీ విజయసాయి రెడ్డి తన సొంతగా తాను ఏ నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళలేడు. అందున పార్టీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలందరినీ పోగేసి, ఎందుకంటే లోక్సభ ఎంపీల్లో అటువైపుకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు లాంటివి. ఆ ఇద్దరు వెళ్ళే అవకాశమే లేదు. మరి ఇక మిగతా ఇద్దరు అనంటే వాళ్ళకి అంత పెద్ద అవసరం కూడా ఏమీ లేదు. అలాంటి
వాళ్ళే అక్కడ మళ్ళీ మిగతా ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలకు మాత్రమే అవసరాలు, మిగతా కోరికలు ఏదైనా ఉండే అవకాశం ఉంది. ఈ మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వెళ్ళదలుచుకుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డితో కలిపే వెళ్ళి వాళ్ళే అందులోంచి ఆయన ద్వారానే వెళ్ళి అందులో చేరగలరు. విజయసాయి రెడ్డి దగ్గర మంత్రాంగం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇక ఈ రాజ్యసభ ఎంపీలందరూ ఏ రోజైనా గోడ దూకుతారు అనే అనుమానాలు వీళ్ళకున్నాయి. వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే టీడీపీ వాళ్ళని చేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. టీడీపీ అలాంటి ప్రయత్నం చేయటం లేదు. కావాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడం పోవటానికి వెనుకున్న కారణం కూడా ఇదేనన్నట్టుగా అసలు సంకేతం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఎందుకు పెట్టారయ్యా అని అంటే దానికి గల కారణం ఇక్కడ ఈ కౌన్సిల్లో ఈ బిల్లు మీద జరిగే ద్రవ్య బిల్లు మీద జరిగే చర్చలో దానికి ఏదైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆమోదించకుండా గట్టిగా మళ్ళీ తిప్పి వెనక్కి పంపించే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి పెట్టి దాన్ని ఆమోదించుకోవచ్చు. కాకపోతే అది ఒక లేట్ ప్రాసెస్ కాదని సెలెక్ట్ కమిటీ లాంటివి ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ వాళ్ళు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రాజ్యసభ ఎంపీలందరూ ఇప్పుడు ఉన్న కాలం ఎటు ఉంది, ఇక మీదట ఈ సక్రమంగా మనం ఈ వాళ్ళకున్న వసతులన్నిటినీ, అంటే వసతులు అంటే వాళ్ళకి ఇచ్చే కారు బంగళాలు కాదు, వాళ్ళకి గవర్నమెంట్లో జరిగే పనులు కానీ కాంట్రాక్ట్లు ఇప్పించుకునే అవకాశాలు కానీ అనుయాయులందరికీ ఏదో ఒకటి చదవబెట్టుకునే మార్గాలు కానీ లేదు, వాళ్లకున్న కేసులన్నీ మాఫీ చేసుకునే అవకాశాలు కానీ వీటన్నిటి కోసమే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్ళే దానికోసం చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ రానివ్వడం లేదనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం. బీజేపీ అయితే సిద్ధంగా ఉంది తీసుకోవడానికి. ఎంతమంది వచ్చినా సరే లాగి లోపల పడేయటమే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి 240 సీట్లు రావటం వాళ్ళకి అసలు ఏమాత్రం నచ్చలేదు. కనీసం క్లియర్ కట్ మెజారిటీ ఈ హాఫ్ మార్క్ని మన సొంత ఎంపీలతోటి మనం దాటాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అసలు ఇక ఏదో ఇటు చంద్రబాబు నాయుడిని అటు నితీష్ కుమార్ని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ ప్రస్తుతానికి కాలం గట్టెక్కిస్తున్న ఇటు లోక్సభలో కూడా ఎంపీల కోసం వేట జరుగుతూ ఉంది. దాంతోపాటుగా రాజ్యసభలో చానాళ్ల బట్టి జరుగుతున్న వేటది. ఈ 11 మంది వైసీపీ ఎంపీలు వాళ్ళకి ఏ రకంగానూ ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి ఎటువంటి ఇది లెచ్చే లేకపోయినప్పటికీ గాను ఏదో ఒక గేమ్ అయితే నడపటం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ ఎంపీలు మొత్తాన్ని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమంటూ ఉన్నాడు. తరువాత అదిగో అని చంద్రబాబు నాయుడు మీద ఎగిరెగిరి పడే అవకాశాల కోసం చూస్తూ ఉన్నాడు తప్ప ఈ ఎంపీలందరినీ తెలుగుదేశం పార్టీ ఏం తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. కానీ బీజేపీ మాత్రం ఖచ్చితంగా వస్తే చేర్చుకుంటుందని విజయసాయి రెడ్డి ద్వారా వాళ్ళందరినీ వెళ్లకుండా ఆపే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.